ఫోనే కంట్రోల్ లాగా యూజ్ అవుతుంది. దీనికి స్టాండ్ లాగా ఇదొక కర్ర ఉంటుంది, మొబైల్ పెట్టుకోవడం కోసం ఇది ఒకటి స్టాండ్. ఇక్కడ మనకు బబుల్ కనిపిస్తుంది చూడండి. ఈ కర్రను అంటే ఈ రాడ్ని మనము 90 degreesలో పెట్టినామా లేదా చెక్ చేసుకోవడం కోసము ఈ బబుల్ అనేది ఉంటుంది. మనం పాయింట్ తీసుకునేటప్పుడు ఇది 90 degreesలో లేదనుకోండి, ఇది పక్క కొరుగుతుంది. పక్క కొరిగినప్పుడు ఈ పాయింట్ ఎక్కడ రికార్డ్ అవుతుంది, సైడ్ ఎమ్మటి రికార్డ్ అవుతుంది. కాబట్టి ఏరియాలో కొంచెం వేరియేషన్ అనేది వస్తుంది. మన ఏరియా వేరియేషన్ లేకుండా ఉండాలి అని అనుకుంటే ఈ యొక్క బబుల్ని మనం సెంటర్కి వచ్చేటట్టు పెట్టుకొని మనం పాయింట్ రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఈ పవర్ ఆన్ చేయాలి. ఈ కేబుల్ కనెక్షన్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేసిన తర్వాత మనకు ట్రింబుల్ కంపెనీ వాళ్ళు ట్రింబుల్ యాక్సెస్ అని ఒక సాఫ్ట్వేర్ ఇస్తారు. మనం అది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ప్రాజెక్ట్స్ అని వస్తుంది. ఈ ప్రాజెక్ట్స్లో న్యూ అని కనిపిస్తుంది చూసారా, ఈ న్యూ క్లిక్ చేస్తే కంటిన్యూ అడుగుతుంది. అడిగిన తర్వాత ఇక్కడ మనం ఒక నేమ్ ఇచ్చుకోవాలి. అంటే ఈ రైతు యొక్క నేమా లేదంటే ఈ విలేజ్లో ఈ సర్వే నెంబర్ యొక్క నేమా మనకి ఏదైతే గుర్తుంటుందో అది మనం ఇక్కడ నేమ్ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు కాలేజ్ గ్రౌండ్కి వస్తున్నాం కాబట్టి CJIT కాలేజ్ అందాం. ఓకే అన్న తర్వాత నెక్స్ట్ ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని అడుగుతుంది. క్రియేట్ అని అనండి. అన్న తర్వాత ఇక్కడ జాబ్ నేమ్ ఇప్పుడైతే మనం ఏ నేమ్ అయితే కొట్టినామో అదే నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. సేమ్ అయిన తర్వాత ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కిన తర్వాత యాక్సెప్ట్ అడుగుతుంది. యాక్సెప్ట్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ గ్రౌండ్ యొక్క మనం ఉన్న పొజిషన్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మనం మెజర్ చేయాలి. ఇందులో RTKని సెలెక్ట్ చేసుకోవాలి. RTXని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఉన్న పొజిషన్ ఇక్కడ కనబడుతుంది. ఈ పైన RTX అనేది ఎంత యాక్యురసీ ఉన్నదని ఇక్కడ చూపిస్తుంది. ఈ కర్ర ఇది ఉంది చూసారా, ఈ కర్ర అనేది మనకు 2 మీటర్ లెంత్ హైట్లో ఉన్నది. ఓకే, ఇక్కడ సాటిలైట్ కనెక్టివిటీ ఉన్నది. పక్కన మొబైల్ అంటే కంట్రోలర్ యొక్క బ్యాటరీ కనిపిస్తుంది. ఈ పైన ఉన్న RTX అని ఉంది చూసారా, ఇది H, ఇది వర్టికల్. హారిజాంటల్గా వర్టికల్గా అంటే వర్టికల్గా ఎంత యాక్యురసీ ఉన్నది, హారిజాంటల్గా ఎంత యాక్యురసీ ఉన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం ఇది ఆన్ చేసిన తర్వాత ఒక్కొక్క దగ్గర పోతే చెట్లు బాగుంటాయి కాబట్టి కొంచెం సిగ్నలింగ్ అనేది తక్కువ ఉన్నది అనుకోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగితే మనకి ఈ RTX అనేది అక్యురసీ అనేది తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఆన్ చేసినప్పుడు అక్యురసీ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే రోవర్ ఎక్కడ అంటే స్టేషన్ ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడ అక్యురసీ మ్యాక్సిమం మనం ఇక్కడ గ్రీన్ టిక్ పడేదాకా ఆగితే బెటర్. ఎందుకంటే అక్యురసీ బాగా వస్తుంది. ఇక్కడ గ్రీన్ టిక్ వాడకుండా 0.1 అని ఉంది అనుకో, అంటే 100 సెంటీమీటర్ల వేరియేషన్లో కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు 0.010 ఉంది అంటే 1 సెంటీమీటర్ మాత్రమే వేరియేషన్ ఉంది. వర్టికల్గా 2.4 అంటే మనం బబుల్ సెంటర్ చేసుకోలేదు కాబట్టి తక్కువ కనిపిస్తుంది అన్నట్టు. రైట్, ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న ఇప్పుడు రైతు యొక్క గెట్ ఇక్కడ ఉన్నది అనుకోండి, ఈ గెట్ దగ్గర మెజర్ అని ఈ పాయింట్ తీసుకోవాలి. ఈ పాయింట్ తీసుకునేటప్పుడు మెజర్ అని కొట్టినప్పుడు ఇక్కడ పాయింట్ నేమ్ అడుగుతుంది. పాయింట్ నేమ్ మనం ఈజీగా గుర్తు పెట్టుకునేటట్టు ఇది ఒక బౌండరీ కదా, బౌండరీ కాబట్టి B అనుకుందాం మనం, B1. ఓకే, లేదంటే కోడ్ ఉంది చూసారా, కోడ్ ప్లేస్లో B పెట్టినా పర్లేదు. పైన 1 అనేది మెన్షన్ చేసినాం అనుకో, B1 B2 అని ఆటోమేటిక్గా పడుకుంటూ పోతూ ఉంటుంది. ఇక్కడ B1 ఇచ్చినాం అనుకోండి, మెజర్ అందాం. మెజర్ అన్న తర్వాత అబ్జర్వేషన్ స్టోర్ అయింది. ఆ పాయింట్ తీసుకునేటప్పుడు ఇది మనం 90 డిగ్రీస్లో ఉందా లేదా బబుల్ సెంటరింగ్ చూసుకోవాలి. ఎప్పుడైనా ఈ బబుల్ సెంటరింగ్ ఉన్నదంటే మనకు అక్యురసీ అనేది ఈజీ వస్తుంది. ఈ బబుల్ అనేది సెంటర్లో ఉండాలి. ఓకే, ఈ పాయింట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకోవాలి. సో మనం అక్కడ అది అప్పుడు B1 అనుకో. యాక్చువల్గా కోడ్ పెట్టేసి బ్రో, కింద కోడ్ పెట్టేసి పైన 1 రాసుకుంది పోదాం. అదే అవుతుంది. మనం చేతితోనే పెట్టుకుంటే ఏమంటారంటే కోడ్ డబల్ పడుతుంది. ఇక్కడ దీని ఒక ఇంకో దాంట్లో మళ్ళీ ఒక్కడ కోడ్. ఇప్పుడు ఇది ఒక పాయింట్ వచ్చింది. B1 పాయింట్ అయింది అని చెప్పేసి
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైతు యొక్క గెట్టు అక్కడ ఉందనుకో, లేదంటే మన టీపని యొక్క బౌండరీ అక్కడెక్కడ ఉంది అనుకో, ఈ లైన్ మనం పోవాలన్నట్టు ఈ డైరెక్షన్లో పోతే ఇప్పుడు రైట్ వ్యూ కొలుస్తాను, మన ఇష్టం ఎక్కడైనా పోయేస్తాం. పాయింట్ పెట్టినప్పుడే రికార్డ్ అయితేనే మనకు లెక్క ఫర్ ఎగ్జాంపుల్ రైతు యొక్క ఇంకో హద్దు ఇక్కడ ఉందనుకోండి, హద్దు ఉన్నప్పుడు మళ్ళీ మనం మెజర్ చేయాలి. ఇక్కడ మెజర్ అనాలి. మెజర్ అన్న తర్వాత ఇక్కడ పాయింట్ నేమ్ B2 ఉన్నది, ఇంతకుముందు B1, ఇది B2. ఓకే, మెజర్ అందాం. ఇక్కడ 90 degrees ఉందో లేదా చూసుకుంటాం, మెజర్ అనాలి. ఓకే, ఈ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు తీసుకున్న పాయింట్ వీడియో కనిపిస్తుందా లేదా చెక్ చేయడం కోసం ఇక్కడ జూమ్ బటన్ ఒకటి ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేసినాం అనుకోండి, మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది B2 అనేది ఎక్కడ ఉన్నది ఏంటని కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఇంకో గెట్టు అక్కడ ఉంది, ఆ మూలకు ఉంది, బాటిల్ దగ్గర ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ మిడిల్లో పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా, అంటే గిట్రా యొక్క మధ్యలో పెట్టాలి, సెంటర్లో పెట్టి బబుల్ అనేది 90 degreesలో ఉందో లేదా ఇట్లా పెట్టాలి. పెట్టి ఇక్కడ మెజర్ నొక్కాలి. మెజర్ నొక్కితే అబ్జర్వేషన్ స్టోర్డ్ అంటే పాయింట్ని రికార్డ్ చేసుకుంది అన్నట్టు. ఓకే, ఈ పాయింట్ ఇట్లున్నది. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు యొక్క గెట్టు ఇట్లా క్రాస్ ఉందనుకోండి, క్రాస్ ఉంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఇది ఎలా అయితే తిరుగుతుందో, ఏ కరువు అయితే తిరుగుతుందో ప్రతి దగ్గర ఇంటర్వెల్ తక్కువ ఇంటర్వెల్లో, ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ కోటో 5 మీటర్ల కోటో తిరిగే విధానాన్ని బట్టి మనం తీసుకుంటే ఇది ఏ షేప్లో అయితే ఉంటుందో అదే షేప్లో మనకు అక్యురసీ ఏరియానే వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ లేదంటే అక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం, ఈ టర్న్ పోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం పాయింట్, తీసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ అనేది ఇక్కడ తీసుకోవాలి, నెక్స్ట్ పాయింట్ అనేది ఇక్కడ తీసుకోవాలి, నెక్స్ట్ పాయింట్ అనేది ఇక్కడ తీసుకోవాలి, నెక్స్ట్ పాయింట్ అనేది ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇది ఏ షేప్లో అయితే తిరుగుతుందో అదే షేప్లో మనం తీసుకోవాలి. అప్పుడు అక్యురసీ అనేది మెయింటైన్ చేయాలి. మంచి ఇంపార్టెంట్ మాత్రమే ఏరియా కంప్లీట్ మనం దీన్నే కదా స్టడీ ఇలా చూసుకోవచ్చు. మనం V1 అనేది అక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు వీడియో అక్కడ తీసుకురా. ఇప్పుడు యొక్క రైతు యొక్క బౌండరీ మనం తిరిగి వచ్చినాం కదా, పాయింట్ తీసుకున్నాం కదా, ఆయన ఏరియా మనం చెప్పాలి అంటే ఏం చేయాలి, మనం ఏ డైరెక్షన్లో అయితే తిరిగినామో, క్లాక్ వైజ్ అయితే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాయింట్లు సెలెక్ట్ చేయాలి మనం కంటిన్యూషన్గా. B1, B2, తర్వాత ఎటు వెళ్ళినాం B3, B4, B5, B6, B7, B8, B9, B10, B11 ఇట్లా ఇక పాయింట్లన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తే ఏమవుతుందంటే ఏరియా అనేది కరెక్ట్ వస్తుంది. లేదంటే ఏమవుతుందంటే జిగ్జాగ్ అయిపోతుంది, దానివల్ల ఏరియా అనేది అక్యురసీ మనకు కనిపించదు. ఇక్కడ దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తే మనకు ఏరియా క్యాలిక్యులేషన్ అని పడుతుంది. ఏరియా క్యాలిక్యులేషన్ ఇది మనం తీసుకున్న ఏరియా యొక్క షేపు ఏ విధంగా ఉన్నదో మనం తీసుకుంది కరెక్టా కాదా అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఈ పాయింట్లను B2 తర్వాత B3, B4, B5, 6 ఇట్లా కంటిన్యూషన్ వచ్చినాయా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏరియా గ్రౌండ్ అని ఎంత పడ్డది, 632.877. అంటే ఇవన్నీ స్క్వేర్ మీటర్లలో మాత్రమే వస్తాయి, ఎందుకంటే మనం ప్రతి పాయింట్ అనేది మీటర్లలో తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ఏరియా అనేది స్క్వేర్ మీటర్లలో వస్తుంది. ఈ స్క్వేర్ మీటర్లో వచ్చిన దాన్ని మనం గుంటలకు కానీ గజాలకు కానీ మనం కన్వర్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 632.877 ఉంది కదా, దీన్ని డివైడెడ్ బై 101.1714 గుంటలలో కన్వర్ట్ అవుతుంది. 6.25 ఎంత వచ్చింది మనకు, 6.25 గుంటాస్, అంటే 6 గుంటల 25 పైసలు అన్నట్టు. ఇప్పుడు ఆయనకి ఇది వచ్చింది ఏరియా. వచ్చిన తర్వాత ఈ ఏరియా ఈ బౌండరీలో 2 అన్నదమ్ములకు పంచాలి.
ఇక అన్న తమ్ముడికి ఇందులోనే సరిసగం ఇద్దరికి ఈక్వల్ వచ్చేటట్టు వంచాలి. ఇప్పుడు 877 డివైడెడ్ బై 2 కొడితే ఎంత వస్తుంది? డివైడెడ్ బై 2 కొడితే 316. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇక్కడ ప్యారలల్ మీద క్లిక్ చేయాలి. ప్యారలల్ మీద క్లిక్ చేస్తే ఏ డైరెక్షన్లో మనకు అన్నదమ్ములో వంచాలి అంటే ఈ డైరెక్షన్లో వంచుదామా ఈ డైరెక్షన్లో వంచుదామా వాళ్ళని అడగాలి. ఇంటి యజమానులు ఎవరైతే ఉంటారో మీకు ఏ విధంగా కావాలి, రోడ్ ఒకవేళ ఈ విధంగా పోయిందనుకో వాళ్ళకి ఈ డైరెక్షన్లో వంచుకోండి అనేది సజెషన్ చేయాలి మనం. వాళ్ళు అన్నదమ్ములు నేను మీదకుంటా నేను కిందకుంటా వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మనం దాన్ని బట్టి ఆ సైడ్ను క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వంచుదాం అనుకోండి అడ్డంగా, ఈ సైడ్ను క్లిక్ చేస్తే కింద న్యూ ఏరియా అని అడుగుతుంది. మనం బై 2 అయితే మనకి ఎన్ని స్క్వేర్ మీటర్లు అవుతుంది? 316.4385. ఓకే, దీన్ని ఎంటర్ నొక్కాలి. ఎంటర్ నొక్కితే ఇట్లా పార్టీషన్ వస్తుంది. ఓకే, ఇది ఇట్లా అయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అనాలి. ఎంటర్ నొక్కిన తర్వాత ఈ పాయింట్కి మనకు నేమింగ్ ఇచ్చుకోవాలి. మనకు ఆ పాయింట్లు గుర్తు రావాలి కదా. కంటిన్యూ, ఇక్కడ పైన ఒక పాయింట్ కింద ఒక పాయింట్ మన నేమింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు పార్టీషన్ చేస్తాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను P1 అనుకుంటా, కొందరు X1 X2 అనుకోవచ్చు. కట్ చేస్తాను మన ఇష్టం, ఒపీనియన్ అది. పార్టీషన్ P1 P2, ఇక్కడ P2 నొక్కాలి. నొక్కిన తర్వాత ఎంటర్ కొట్టండి, స్టోర్ చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ అనేది మనకి ఇందులో స్టోర్ అయిపోయింది. ఇంతకుముందు సెలెక్షన్ అయ్యే పాయింట్లు పోవాలంటే 2 సార్లు క్లిక్ చేస్తే అవే పాయింట్లు పోతాయి. ఇప్పుడు P1 ఇక్కడ P2 ఉన్నది. ఈ 2 పాయింట్లను మనం గెట్టు పెట్టాలి, వాళ్ళకు అన్నదమ్ముల మధ్యలో గెట్టు పెట్టాలి. ఇప్పుడు ఈ P2ని ఫైండ్ అవుట్ చేయడానికి P2 మీద 2 సార్లు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే స్ట్రైక్ అవుట్లో మనకేం చూస్తుంది? 17.48 మీటర్ల ఈ డైరెక్షన్లో వెళ్ళు అని చూపిస్తుంది. మనం ఏం చేయాలి? ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఇది ఎంత దూరంలో ఉందో అంత దూరంలో డైరెక్షన్ కూడా చూపిస్తాను. P1 ఉంటుంది. P2 పాయింట్ మళ్ళీ వెస్ట్ డైరెక్షన్ గింతలు కింద కనిపిస్తుంది, పైన కూడా కనిపిస్తుంది. డబ్బా పాత పాయింట్ పర్లేదన్నా, పాత పాయింట్ కాదా నాకు జరాలు ఇలా కనిపించే పాయింట్ ఇంపార్టెంట్. దూరం ఉండాలి. సౌత్ డైరెక్షన్ ఇంత 6 మీటరే, 6 సెంటీమీటర్లు. సౌత్ మళ్ళీ బెస్ట్ ఉంటుంది. రాని పర్ఫెక్ట్ రాని అండాలి ఒక్కసారి. ఓకే ఓకే ఎగ్జాక్ట్గా దింపాలా? కొట్టు. పోయింది ఇటే నా మీదకి వస్తుంది ఇట్లా. అదే పాయింట్. రైట్, ఇట్లా అక్యురసీగా ఆ కోయిన్సైడ్ సెంటర్ కోయిన్సైడ్ అయ్యేటట్టు మనం పెట్టాలన్నట్టు. ఇది ఒక గెట్ అన్నట్టు. ఇది 90 degrees లో బబుల్ చూసుకోవాలి మనం. ఇక్కడ ఇది పాయింట్ చూసుకోవాలి. ఇది ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఇది ఒక గెట్ అన్నట్టు. స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ అని P1 P2 ఇక్కడ వాళ్ళని గెట్ నాటుకొని ఇక్కడ చూపించాలి మనం. కొట్టాలా? సంథింగ్ ఇచ్చింది కదా, చూసుకో మొత్తం. రైట్. సెకండ్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్. అంటే యూజువల్ పక్క ఉన్న డైరెక్షన్లో ఇది ఒక గెట్ అన్నట్టు. ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఇది ఒక గెట్. ఇక్కడ సెంటర్లో కోయిన్సైడ్ అయింది, బబులింగ్ సెంటర్ అయింది కాబట్టి ఇక రైతుని ఇక్కడ నాటుకోమని చెప్పాలా. ఇది ఒక పాయింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ P1 నుంచి P2కి డిస్టెన్స్ ఎంత?
లేదంటే ప్రతి పాయింట్ నుంచి ప్రతి పాయింట్కి డిస్టెన్స్ ఎంత, గిన్ని నుంచి గినికి ఎన్ని ఫీట్లు ఎన్ని మీటర్లు అని అడిగిల్లు అనుకోండి, ఆ P1 సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ P2 సెలెక్ట్ చేసుకోవాలి. పైన మెనూలోకి వెళ్ళి కోగోకి వెళ్ళి కంప్యూట్ ది డిస్టెన్స్ అనాలి. బిట్వీన్ ది 2 పాయింట్స్ మనం సెలెక్ట్ చేసుకున్న 2 పాయింట్స్ P1 P2. ఇక్కడ మీరు డిఫరెంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. P1 P2 కాకుండా ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు డిఫరెంట్ డిస్టెన్స్ కావాలో ప్రతిదీ ఇక్కడ మెన్షన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ కింద ఎంత వచ్చింది 29.05 మీటర్స్. ఇది ప్రతిదీ మీటర్లోనే మెన్షన్ చేస్తుంది డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఈ డైరెక్షన్లో 29 మీటర్ల 0.5. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ పోయినావు, లాంగ్ ప్రెస్ చేస్తే కాదు. ఒకవేళ ఇంతకుముందు చెప్పిన ఏరియా అన్ని పాయింట్లు సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే ఏరియా అంటే ఈ P1 to P2కి మధ్యలో కూడా ఇంకో గెట్ పెట్టమన్నారు అనుకోవాలి. ఇప్పుడు P1 నుంచి P2కి అంటే పడినప్పుడు ఈ లైన్ చూసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని 2 పాయింట్లను సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేసి పెడితే కీ ఇన్ పాలి లైన్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఈ లైన్ చూపిస్తాను చూసారా, ఈ నుంచి ఆడుకున్నది లైన్. ఇప్పుడు మనం దీన్ని పట్టుకొని ఇదే లైన్ మీద వెళ్తూ ఉంటే మనకు చూపిస్తూ ఉంటుంది ఏ డైరెక్షన్లో జరగాలి ఏది జరగాలనేది. ఇప్పుడు అదే చూపిస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మిడిల్ దాకా వచ్చినాం కదా. ఈ పాయింట్లో ఇప్పుడు లైన్ అనేది ఇటు సైడ్ ఉన్నది, మిషన్ అనేది అటు సైడ్ ఉన్నది. అప్పుడు ఏం చేయాలి, కొద్దిగా మనం దానికి ఆపోజిట్ లో జరపాలండి. జరిపితే ఇప్పుడు ఏమైతుంది డైరెక్ట్ లైన్ మీద కోయిన్సైడ్ అవుతుంది చూడండి. దానికి ఆపోజిట్ డైరెక్ట్ లైన్ మీద కోయిన్సైడ్ అయింది. సో ఇప్పుడు బబులింగ్ కూడా సెంటరింగ్ ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు ఈ లైన్ మీద సెంటర్ ఉంది, సో ఇక్కడ రాయకుండా నాటే ఉండాలి. సో ఇది కూడా నీకు నమ్మకం లేదనుకో, మన క్రాస్ స్టాప్ లో అయితే ఎట్లా చెక్ చేసుకుంటామో అక్కడ ఒక మనిషిని ఇక్కడ ఒక మనిషిని నిలబెట్టమనాలి. నిలబడి ఈ కర్ర అనేది ఆయనకు సెంటర్ లో ఉందా లేదా అని అడగాల. లేదు అన్నాడు అనుకో, ఒకసారి దీంట్లో క్రాస్ చేసుకొని చెక్ చేసుకొని వాళ్ళని క్రాస్ చెక్ చేసుకొని చెప్తే అయిపోతుంది. కరువు చెప్పించిండు.